రేపొద్దున మీకు సంబంధించి మీరు ఎట్లా అడుగులేస్తారు అధికారం వచ్చిన తర్వాత? మీకు సంబంధించి శాసనసభ్యులుగా మీ వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో ఇక్కడ బాగా వేయాలనుకుంటున్నారు కాబట్టి సౌత్లో ఎంతవరకు మీ పొటెన్షియాలిటీ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారా అనేది నాది. తప్పకుండా ఆర్ఎస్ఎస్ ధర్మం ప్రకారం వెళ్ళిన వారందరికీ కూడా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఒక మాట అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇచ్చింది, కూటమిలో నాకు సీట్ వచ్చింది. కూటమిలో నా వ్యక్తిత్వాన్ని, నా తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి నాకు సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా ఆమోదంతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈరోజు శాసనసభ్యుడిగా నేను మళ్ళీ ఆ ప్రజలకు సేవ చేసి ఏదైతే మనం చెప్పామో గత ఎన్నికల్లో అవన్నీ వాగ్దానాలన్నీ పూర్తి చేసుకొని ఆ ప్రజలకు సేవ చేసిన రోజే మళ్ళీ వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. దీనికి మళ్ళీ ఇంకెవరో సపోర్ట్ చేస్తూ మన వెనకాతల నుంచి ముందుకు తోయాల్సిన అవసరం మన లేదు. మనకు ప్రజాదరణ ఒక నాయకుడిగా ఒకసారి ప్రజలు గెలిపించారు అంటే ఇక ప్రజలను మెప్పించుకొని ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళే బాధ్యత ఆ నాయకుడిగా మన మీద ఉంటుంది. అలాగే అదే సమయంలో మనకి ఏ నమ్మకంతోనైతే మన పార్టీ మనకి సీట్ ఇచ్చిందో ఆ నమ్మకాన్ని పార్టీ తాలూకా అడుగుజాడల్లో నడుచుకుంటూ మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మన మీద దాని మీద అంతే. అంతకుమించి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ దశకు వచ్చినాయి మీ చేసే ప్రయత్నాలు? నారాయణపురం కాలువ నీటిని ఇచ్చాం. అలాగే మడ్డువలస కాలువ కోసం ప్రపోజల్స్ పూర్తయ్యి త్వరలోనే మడ్డువలస కాలువ కూడా పని ప్రారంభమవుతుంది. తోటపల్లి కాలువ కోసం నీరు కోసం ఈ సంవత్సరం ప్రయత్నిస్తుంది. ఈ బడ్జెట్లో కూడా పెట్టారు. మనకి తోటపల్లి కాలువ కూడా వచ్చే సంవత్సరం నుంచి నీరు వస్తుంది. అలాగే ఒక పక్క బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కోసం ప్రయత్నం చేసాం. అది కూడా ఈ సంవత్సరమే ప్రారంభించుకుంటాం. వర్క్ కొద్ది నెలల్లోనే వర్క్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు ఇప్పటి వరకు ఒక 1000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ లోకల్గా ఉన్న కంపెనీలో ఒక 1000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొత్త కంపెనీలు రావడానికి అక్కడికి కావాల్సిన ల్యాండ్ని అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నాం. అలాగే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఒకటి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టుకోమని మన ప్రపోజల్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అవసరమైనటువంటి స్థల సమీకరణ చేస్తున్నాం. అలాగే మనకున్న చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఒకటి ఎన్పిసిఎల్ యొక్క ఫండ్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మనం చేస్తున్నాం.